తలపాగా ఖరీదు. ఒకరోజు నస్రుద్దీన్ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను అన్నాడు. అలాగా, దీని ఖరీదు ఎంత అన్నాడు రాజు. 1000 వరహాలు రాజా అన్నాడు నస్రు. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి, రాజా, ఈ నసరుద్దీన్ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. తలపాగా అంత ఖరీదు చేయదు అని చెవిలో చెప్పాడు. మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా తలపాగా నచ్చడంతో నసరుద్దీన్, ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుంది, ఎందుకంత ధర అని అడిగాడు. రాజా, దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాడు తలపైన ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాడు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం ఆడకుండా 1000 వరహాలు పెట్టి కొన్నా రాజా అన్నాడు నస్రు. నస్రు మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే 1000 వరహాలు ఇప్పించి ఆ తలపాగా తీసుకున్నాడు. వరహాలు తీసుకుని బయటికి వెళుతున్న రాజుకి నస్రు బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళి, మంత్రి గారు, మీకు తలపాగా గొప్పతనం తెలుసు, కానీ నాకు రాజుగారి బలహీనత తెలుసు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి పొగడ్తలకి లొంగిపోవద్దు.